ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తావురా కుక్క? దండం పెడతా, ప్లీజ్ వదిలేసేయి. ఎవడైనా కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అమ్మాయిలను మోసం చేసినట్టు తెలిస్తే చంపేస్తా. పోచంపల్లి ఊరి చివర ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని చూస్తే ఎవరో కసిక పొడిచి చంపినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలను సిఐ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ హత్య ఎవరు చేశారు? అంతకుడు ఎవరనేది 24 గంటల్లో పట్టుకుంటాం. శవాన్ని పోస్ట్ మార్టంకు పంపిస్తే 24 గంటల్లో తెలుస్తుంది. ఓకేనా? హంతకుడు ఎవరన్నది 24 గంటల్లో పట్టుకుంటారని సిఐ గారు చెప్తున్నారు. కెమెరామన్ మహేష్తో రాంబాబు, ఓవర్ టు స్టూడియో. ఈరోజు ఏదో ఒక విధంగా ఒక మంచి అమ్మాయిని ట్రాప్ చేయాలి. ఒక అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఫోన్ నెంబర్ అడుగుతా. ఇప్పుడు ఫోన్ నెంబర్ వచ్చింది, ఫోన్ చేస్తా. హాయ్ ప్రీతి, నేను రవిని. ఈ నెంబర్ సేవ్ చేసుకో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏం చేస్తుంటావు? ఇంటర్ చదువుతున్నాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. నెలకు 2 లక్షల శాలరీ. ఇంకా 10 ఎకరాల పొలం కూడా ఉంది. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు. నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటా. నేను ఒక లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చేయి. అక్కడ కలిసి మాట్లాడుకుందాం. సరే పంపించు, వస్తాను. ఇదేంటి ఇక్కడికి రమ్మన్నావు ఎవరు లేని చోటుకి? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు ప్రీతి, ఏకాంతంగా మాట్లాడదామని రమ్మన్నా. అయినా ఎందుకు భయపడుతున్నావు? త్వరలో పెళ్లి చేసుకుంటాం కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు ప్రీతి, ఒకసారి ముట్టుకోవచ్చా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కదా, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు ప్రీతి, నేనున్నాను కదా, వెళ్దాం పద. ప్రీతి, ఈరోజు బయట కలుద్దామా? కలిసి చాలా రోజులైంది. సరే, బయటికి వెళ్ళి సినిమాకి వెళ్దాం. నాకు భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చేలా ఉంది. భయపడకు ప్రీతి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కదా. రవికి కాల్ చేద్దాం. నిన్న కాల్ చేస్తే కట్ చేశాడు. మళ్ళీ ట్రై చేద్దాం. కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నావు? నీ అవసరానికి వాడుకొని ఇప్పుడు కాల్ కట్ చేస్తున్నావా? అవును, నా అవసరానికి వాడుకున్నాను. అయితే ఇప్పుడేంటి? నన్ను పెళ్లి చేసుకో, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని. పెళ్ళా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎవరినైనా చూసుకో, మళ్ళీ ఇంకోసారి కాల్ చేయకు. ఓకే, బాయ్. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంట్లో కానీ ఫ్రెండ్స్కి కానీ తెలిస్తే నా పరువు పోతుంది. బ్రతికుండడం వేస్ట్, నేను చచ్చిపోతాను. ఈసారి కూడా ఒక అందమైన అమ్మాయి దొరికితే బాగుండు. రజనీ అనే ఓయిల్ గాల్ ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. రిక్వెస్ట్ పెడదాం. అబ్బా, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఫోన్ నెంబర్ అడుగుతా. ఫోన్ నెంబర్ కూడా పంపించింది.
ఇప్పుడు ఫోన్ చేస్తా. హాయ్ రజని, నీ ఫేస్ చాలా బాగుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, నెలకు 2 లక్షల శాలరీ. మనం ఒకసారి కలుద్దామా? అన్ని విషయాలు కలిసిన తర్వాత మాట్లాడదాం. నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చాయి. లేదు, నేనే పంపిస్తాను, నువ్వు ఆ లొకేషన్కి వచ్చాయి. ఓకేనా? ఓకే. అబ్బా, లొకేషన్ కూడా వచ్చింది. బా, ఈసారి ఈ అమ్మాయిని బాగా ఎంజాయ్ చేయాలరా. హాయ్ రజని, ఎంతసేపు అయింది వచ్చి? చాలా బాగున్నావు. నీకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటా. నీకు పెళ్ళైందా? లేదు, నేను బ్యాచిలర్ని. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, నెలకు 2 లక్షల శాలరీ. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం. ఈ మాట ఎంతమంది అమ్మాయిలకు చెప్తావురా కుక్క? ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? బ్రేకింగ్ న్యూస్. ఊరికి దూరంలో మరో శవం. ఇంతకు ముందర ఎక్కడైతే చంపారో అదే ప్లేస్లో మళ్ళీ చంపారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మరిన్ని వివరాలను పోలీసుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సిఐ గారు, ఎవరు చంపి ఉంటారు? ఇదంతా చూస్తుంటే సేమ్ ప్లేసు, ఒకే విధంగా చంపబడి ఉంది. కాబట్టి 2 హత్యలు ఒకరే చేసి ఉంటారని అనుమానంగా ఉంది. ఏది ఏమైనా ఆ వ్యక్తిని త్వరలో పట్టుకుంటాం. పట్టుకోవాలి కదా సార్, ట్రై చేద్దాం. ఈరోజు ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందామని నమ్మించి ఎవ్వరు లేని చోటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం మంచిగా. ఓకేలా ట్రై చేయి. ఒక అందమైన అమ్మాయికి రిక్వెస్ట్ పంపిస్తాను. రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేసిందిరా. అరే, ఫోన్ నెంబర్ కూడా వచ్చిందిరా. అరే, ఇప్పుడు ఫోన్ చేస్తాను రా. హాయ్ రాణి, నా పేరు రాజు. నాకు చాలా ఆస్తి ఉంది. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు ఇంట్లో ఇష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకోమని చెప్పారు. అందుకే అమ్మాయి కోసం చూస్తున్నాను. నువ్వు చాలా బాగున్నావు, నువ్వు నచ్చావు. నీకు ఇష్టమైతే చెప్పు, పెళ్లి చేసుకుంటాను. నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ ఎవరు లేరు, ఇలాంటి ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఉన్నాడు, నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. భయపడకు, నేను ఉన్నా కదా, ఏం ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం కాదు, నేను చూసుకుంటా. ఈ అమ్మాయి చాలా బాగుంది. ఈ అమ్మాయి చాలా డేంజర్గా కూడా ఉంది. ఈ అమ్మాయికి ట్రై చేస్తారా? రిక్వెస్ట్ కూడా పంపిస్తా. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. ఫోన్ నెంబర్ కూడా వచ్చిందిరా. అమ్మాయిలేందిరా ఇంత ఈజీగా పడిపోతున్నారు?
ఫోన్ చేస్తా. హాయ్ రజని, నీ ఫోటో చాలా బాగుంది. నువ్వు చాలా బాగున్నావు. నీకు ఇష్టమైతే ఒకసారి కలుద్దాం. నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడ కలుద్దాం. అక్కడికి వచ్చేయి. లేదు, నేనే పంపిస్తాను, నువ్వు ఆ లొకేషన్కి వచ్చాయి, ఓకేనా? లొకేషన్ చూస్తే నాకు భయం వేస్తుందిరా. అరే భయం ఎందుకురా, నేను ఉన్నా కదా, ఏం ప్రాబ్లం లేదురా, నేను చూసుకుంటా. అరే ఇవాళ ఈ అమ్మాయిని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? రజని ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. చాలా బాగున్నావు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తావురా కుక్క! ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఎవ్వరిని వదలను. బ్రేకింగ్ న్యూస్, ఊరికి దూరంగా మరో 2 శవాలు. వీళ్ళు ఆల్రెడీ హంతకులుగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇక్కడ చాలామంది అమాయకపు అమ్మాయిల్ని ట్రాప్ చేసి చంపారని వీళ్ళపై కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు శవాలుగా పడి ఉన్నారు. ఎవరో వీళ్ళను ట్రాప్ చేసి చంపినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలను పోలీసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సిఐ గారు. అవును, వాళ్ళు అంతకులే. వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఎవరో ట్రాప్ చేసి చంపినట్టుగా తెలుస్తుంది. ఎవరో చంపారో త్వరలో పట్టుకుంటాం. ఓవర్ టు స్టూడియో. రెడ్డి గారు, మొన్న హత్య జరిగింది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఎస్ఆర్ వచ్చాయి, కానీ అంతకుడు తన వెలుముద్రలు పడకుండా తెలివిగా తప్పించుకున్నాడు. ఓకే. శవాన్ని వాళ్ళ బంధువులకి అప్పగిచ్చేసేయండి. వాడి మీద నిఘా పెట్టండి. ఎవరనేది త్వరలో పట్టుకుందాం. బ్రేకింగ్ న్యూస్, మనం చూస్తున్నాం TV19. ఇంతకు ముందర జరిగిన హత్యలని నేనే చేశానని ఒక మహిళ మన స్టూడియోకి వచ్చింది. ఆ వివరాలను ఆ మహిళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. అవును, ఆ హత్యలన్నీ చేసింది నేనే. చాలా మంది దుర్మార్గులు అమ్మాయిలతో ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసం చేస్తున్నారు లేదా చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవ్వరిని వదలను. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన మీదట ముద్దాయి స్వయంగా మీడియా ముందు తను చేసిన హత్యలన్నీ ఒప్పుకున్న కారణంగా చంపబడిన వారు హంతకులే అయినప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని హత్య చేయడం చట్టరీత్యా నేరం కనుక ముద్దాయికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 300 మరియు 302 ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను మరియు ₹1,00,000 జరిమానా విధిస్తూ ఈ కఠిన కారాగార శిక్షను తక్షణమే అమలు చేయాలని పోలీసు శాఖ వారిని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవడమైనది. ద కోర్ట్ ఈస్ అర్జెంట్. ఎవరైనా అమాయకు అమ్మాయిలను మోసం చేసి తను సరదా తీర్చుకున్న తర్వాత వాళ్ళని చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళ అంతు చూసేందుకు దేవుడు రజల లాంటి వాళ్ళని పుట్టిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ. ఈ షార్ట్ ఫిల్మ్ ఆడవారందరికీ అంకితం. ఇట్లు మీ జనార్దన దార్ల.